వ్యవసాయం. ఏంటి పెద్దాయన, ఎలా ఉంది వ్యవసాయ పనులు మొత్తం కూడా? బాగానే ఉన్నాయి నాన్న. బాగానే ఉన్నాయా? అంటే కూటమి ప్రభుత్వం మీకు అన్నదాత సుఖీభావ అని చెప్పి ఇస్తానని చెప్పింది కదా, ఆ డబ్బులు ఇప్పటిదాకా వేయలేదు. రైతులు ఏమైనా వ్యతిరేకత ఉందా? ఉండిద్ది మరి. వేస్తానంటే ఆయనకి అయిపోతే ఎవరికైనా బాధే కదా. ఇప్పుడు మరి సంవత్సరం 100 రోజులు 120 రోజులు అయింది, 4 నెలలు 5 నెలలు అయింది. రైతులకి వేసే డబ్బులు ఏమి వేయలేదు కదా. పంటలు స్టార్ట్ అయిపోయినాయి, మళ్ళీ 4 నెలలు 3 నెలలు గడవ విత్తనాలు అన్నీ కొనుక్కునేది ఏమీ లేదు కదా. మొన్న అమ్మఒడి వెనక్కి వేసినట్టు, సంవత్సరానికి వెనక్కి తిరగేసినట్టు మళ్ళీ ఈ కూడా మళ్ళీ పంటలు అయిపోయినాక వస్తాయి మళ్ళీ. అది అంటే స్కూల్ స్టార్ట్ అయినప్పుడే ఇచ్చారు కదా ఈ తల్లి. ఇప్పుడు ఇది పోయిన సంవత్సరం గెలిచినప్పుడు అప్పుడు ఆ సంవత్సరం పడలేదు కదా, ఎలక్షన్ వల్ల పడలేదు కదా. అది దీన్ని ఏమనుకుంటారు, దాన్ని అనుకుంటారు కానీ ఈ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అనుకోరు కదా. ఇది పోయిన సంవత్సరం అనుకుంటారు. అట్లా పోయిన తర్వాత 7,000 ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. జరిగిన దాన్ని కూడా ఇస్తాను నేనని అట్లా ఇచ్చారంటే ఇది పెన్షన్ ఇచ్చినట్టుగా 7,000గా అలాగా కాకుండా ఇది మళ్ళీ వెనక్కి పోయిద్ది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మీరు చెప్పేదాన్ని బట్టి ఆ సంవత్సరం ఈ సంవత్సరం రెండు కల్పిస్తే బాగుండని చెప్పి బాగుండా ఇచ్చే బాగుండాలా. దానికి కుక్కర ముందు జరిపి ఇచ్చినట్టు ఇప్పుడు కరెక్ట్ స్టార్టింగ్ దీని మొదల్లో వేసాడు. సరే, మొత్తంగా రైతులు అయితే వ్యతిరేకత ఉందంటావు? వ్యతిరేకత ఉండిద్ది మరి, ఎందుకు ఉండదు. ఎవడు బాధలు మామిడికాయలకు మనకు ఆడు చస్తున్నారు, రోడ్ల మీద పడేవాళ్ళు సత్తారు. చిత్తూరు జిల్లాలో కుప్పం అది అంతా అసలు మామిడికాయలు కొనక అకాల వర్షాల వల్ల చెట్లు నరికేసుకుంటున్నారు తోటలే. సరే పెద్ద, ఇప్పుడు గిట్టుబాటు ధరలు గతంలో ఉన్నాయా ఇప్పుడున్నాయి రైతులకి? ఎప్పుడు లేదు గిట్టుబాటు ధర అంటే ఎవరికి లేదు. అరటికాయ బాగా ఉన్నప్పుడే 150 రూపాయలు, ఇప్పుడేమో 500 గాలి గిరిగినాక. అంతే ఏముంది. నేను 160కి అమ్మా, 3,000కి వెళ్ళి అమ్మా. ఇప్పుడు 5,000 కొందామంటే 3 డజన్లు 200, 3 డజన్లే. అప్పుడు 15 డజన్లు 160కి ఇచ్చా. 15 డజన్లు ఉన్న అరటికాయ అది. సరే పెద్ద, ఇప్పుడు కూటమి ప్రభుత్వ పరిపాలన సంవత్సరం అయింది, ఏమనిపించింది నీకు? బాగా అనిపించిందా? జగన్ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? వాళ్ళు ఏంటంటే మామూలుగా ప్రభుత్వం మంచి పనులు, అభివృద్ధి పనులు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అని మనసులో అందరికి తెలిసిన వాళ్ళు తెలిసింది, అందరికీ తెలియదు. అది పథకాలు ఇస్తే తిని ఊరుకునే వాళ్ళే కానీ అభివృద్ధి జరగాలనేది కాస్తా కోస్తా జ్ఞానం గల్లోడికి తెలిసింది. ఎవరికి తెలియదు చంద్రబాబు నాయుడు గారు చేసే పని. 140 మందికే తెలుసు. 60 మందికి డబ్బులు ఓటు ఎక్కువ డబ్బులు ఇస్తాడా, పింఛన్లు ఎవడు ఎక్కువ ఇస్తాడా, వాయి చూస్తారు. మరి జనాలు వాటికి ఆకర్షితులు అవుతున్నారా, లేకపోతే వాటికే అసలు అభివృద్ధి గురించి అవడాలి. రేపు పొద్దున పెన్షన్ 10,000 అంటే మళ్ళీ మార్చేస్తారా? ఈ తడ నెక్స్ట్ మళ్ళీ జగనే మళ్ళీ ఆడేం లేదు 6,000 అంటాడు. జగన్కి 6,000కి వెళ్ళిపోతారు, మొత్తం తిరిగేస్తారు. మన కరుణానిధి ప్రభుత్వం తమిళనాడులో ఎలా జరిగింది, ఒక సంవత్సరం వాళ్ళు ఒక సంవత్సరం ఇళ్ళు. ఒక టీవీ ఇస్తే ఒకళ్ళు ఫ్రిడ్జ్ ఇచ్చారు, ఒకళ్ళు ఫ్రిడ్జ్ ఇస్తే ఒక గ్రైండర్ ఇచ్చారు. అదే టైపులో జగన్ ఇస్తాడు, ఇష్టం వచ్చినట్టు వదిలిపారు. పథకాలు మొత్తం ఇస్తాడు, ఫోన్లు ఇస్తాడు, మడిచికో ఫోన్ కూడా. ఫోన్ ఎందుకు? మా ప్రతి ఒక్కడికి ఫోన్లు ఇచ్చేస్తాడు. ఈ తడవా జగన్ గారు వస్తాడు, మళ్ళీ జగన్ వస్తారంట. అంటే 11 సీట్లకు పడిపోయాడు కదా, మళ్ళీ ఏమైంది 23 రాలేదా? మరి ఎందుకు వచ్చినాయి? అంతే జనం తలుచుకుంటే ఏది రాజకీయ నాయకులు కూడా వాళ్ళు కూడా కాదు. జగన్ ఎందుకు ఓడిపోయారంట? ఎందుకంటే అతను మామూలుగా ఇన్ని ఇచ్చాడు, మరి ఎందుకు ఓడిపోయాడో అర్థం కావట్లా. అభివృద్ధి గురించి కొంత ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. మనకేం జరగట్లేదు, ఏంది రాష్ట్రం ముందుకెళ్ళట్లేదు అనేది కొంచెం ఆలోచన వచ్చి తిరగబడింది. అంతేగాని అభివృద్ధి జరుగుతుందా ఈ ఒక్క సంవత్సరంలో మీకు అనిపించింది? డబ్బు గురించి చంద్రబాబు నాయుడు గారికి వేయాలి, అభివృద్ధి గురించి వేసారు ఓటు. సరే, ఓటు వేసారు అభివృద్ధి కోసము, అభివృద్ధి కనిపించింది ఈ ఒక్క సంవత్సరంలో మీకు? ఏమైనా ఉండిద్ది మరి. రోడ్లు పనులు చేస్తున్నారు కదండి, ఎవరి కాళ్లే పట్టుదలతో. ఏంది ఇదేది తర్వాత మనం చేయకపోతే ఏం జరిగింది, ఇతడ తిరగేస్తారా మనల్ని. పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పట్టుదలతో ఉన్నారు. ఏది మాత్రం తేడా వచ్చిన లాస్ట్ లో దెబ్బకి తిరగేస్తారు. కూటమి లేదు, తొక్కలేదు, తీసేవాడు. ఇంకోటి పెద్ద, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు ఇంతగా జనాల్లోకి వెళ్ళడం తిరగడం చేయలేదు. ఇప్పుడు చూస్తా ఉంటే జనాల్లోకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? లాస్ట్ ఫైనల్ పేరు తెచ్చుకోవాలంటే ఎవరైనా చెయ్యాలి. ఇదివరకంటే వయసు ఉంది, సంవత్సరాలు ఉన్నాయి, ఎదురు చేద్దాం. తండ్రిగా ఎలా బాధ్యతలు లాస్ట్ లో నిర్వర్తించాలో అలా నిర్వర్తిస్తున్నాడు. ఇప్పుడు పెన్షన్ ఇవ్వడానికి ప్రతి నెల గ్రామానికి వెళ్ళడం, ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి కలవడం, మాట్లాడడం మంచిదమ్మా, బాగానే ఉంది. ఒక సీఎం స్థాయిలో వ్యక్తి అలా వెళ్ళడం తప్పు లేదు, వెళ్ళాలండి. అట్లా మనుషుల్లోకి వెళ్ళినోడే ఇది. ఇదివరకు ఎంజి రామచంద్ర వెళ్ళి కూడా అలాగా. నేను చిన్నపిల్లడు అప్పుడు, నేను 11 ఏళ్ళప్పుడు తమిళనాడులో తిరిగి లారీ కేంద్రకి వెళ్ళి జనంలో తిరిగాడు. 3 15 సంవత్సరాలు చేశాడు సీఎం ఎంజి రామచంద్ర. నీకు తెలుసు, నువ్వు పుట్టుండవు, నువ్వు పుట్ల పేరు తెలుసులే, ఎంజీఆర్ అంటారు. లోకం చుట్టిన వీరుడని సినిమా తీశాడు.
ఎనభైలో 80కి ముందు ఆ సినిమా అసలు ఇదివరకు సింగపూర్ ఆస్ట్రేలియా అమెరికా ఎవడో చూడలా, ఇండియా వాళ్ళు అందరు జనం చూశారు. అన్ని రాష్ట్ర అన్ని కంట్రీలు తిరిగి సినిమా తీశాడు లోకం చుట్టిన వీరుడని సీఎంగా ఉండంగా. అప్పుడు నేను అప్పుడే సింగపూర్ చూస్తాం ఎప్పుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంత బాగా చేస్తున్నారని చెప్పి నువ్వే అన్నావు, మరి ఇంత చేసినా కానీ గ్యారంటీ ఉండిద్దా మళ్ళీ ఎలక్షన్ దాకా? ఏమో గ్యారంటీ లేదు, చెప్పలేము. మా పథకాలు మార్చేస్తారు. పథకాలు ఏంటో డిసైడ్ చేసేది ఆ పథకాలే తినమరిగిన వాళ్ళకి పథకాలే. నా బొట్టు బేవరసగా ఇప్పుడు నాకు 4,61 4 వస్తున్నాయి. ఇంకో 2 ఇస్తే 6 ఇస్తే ఆడికెత్తే పోయిద్ది అనుకుంటాడు అంతే. పని చేయాలిగా. పథకాలు పెడతామే తప్పు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 పథకాలు పెట్టాడు. హాస్పిటల్ ఫీజు రిమర్మెంట్ ఆ 2 ఉంటే పోయేది. ఇవన్నీ పెట్టకూడదు. 40-30 మొగుడు తెచ్చిన దానికి 1000, 18 ఏళ్ళ దానికి మొగుడు దావంగాలి 1000 వస్తాయి, 5 ఏళ్ళు వస్తున్నాయి. 70 ఏళ్ళ ముసలమ్మకి 7 ఏళ్ళు వస్తున్నాయి, 5 వస్తున్నాయి. ఆ వయసుది కూర్చుంటుంది, ముసలిది కూర్చుంటుంది. నీకు అర్థమైందా? పనికి వెళ్ళకుండా 18 ఏళ్ళ మొగుడు దావంగాలి 7 ఏళ్ళు వస్తాయి, 5 తీసుకుంటే ఇది తీసుకుంటుంది. అట్లా పనులకు వెళ్ళొచ్చు కదా అంటావు. పనులకు వెళ్ళట్లా, ఇస్తే సరిపోయేది. అది ఇంత వయసు దాటిన వాళ్ళకి ఎత్తంతోకి 18 ఏళ్ళ దానికి ఇస్తున్నాడు, 70 ఏళ్ళ దానికి ఇస్తున్నాడు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఉండే వాళ్ళకి పింఛన్ వస్తుంది, బేకారులకి వస్తుంది. అది కంట్రోల్ నుంచి ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతా ఉన్నాను. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది, ఇప్పుడు కొత్త పెన్షన్లు ఏం పెట్టలేదు. మళ్ళీ ఏమైనా వ్యతిరేకత ఉందా జనాల్లో? కొత్త పెన్షన్లు పెట్టలేదు. ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. నా తమ్ముడు ఉన్నాడు, డయాలసిస్ వచ్చింది, పెరాలసిస్ వచ్చింది, 2 ఉన్నాయి. ఆడికి భార్య పిల్లలు అందరూ ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. ఆడికి వెళ్తే ఏమి ఇంత మట్టికి సొత్తలా. ఇది ఇక్కడ లేదు, అసలు ఏమి లేదు, అసలు లేదు. కొత్తది రాయట్లా. లోకేష్ నియోజకవర్గమే తుమ్మపూడి, రేవేంద్రపాటి దగ్గర తుమ్మపూడి లోకేష్ నియోజకవర్గంలోనే పట్టించుకోవట్లేదు వాళ్ళు. అతను ఫ్యూల్ డ్యామేజ్ అయ్యాడు. నా సొంత తమ్ముడే. ఉన్నారా ఇంకా? ఉన్నాడు. పెరాలసిస్ డయాలసిస్ కూడా వచ్చింది, డయాలసిస్ చేయాల్సి వచ్చింది. కిడ్నీలు పాడైనాయి. 10 పైసలు ఇవ్వట్లే గవర్నమెంట్. అసలు అంటోడి వెరిఫికేషన్ చేసి ఇవ్వాలి కదా, ఊరు తిరిగి నువ్వు. లేకపోతే ఎవరో వెళ్ళారు అన్ని చేశారు. ట్రీట్మెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో, ఏం చేయట్లే. డయాలసిస్ చేయించుకోమన్నారు, దానికి చెప్తే డబ్బులు అవుతాయి, డబ్బులు లేక వాళ్ళు ఇంటికాడ ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళు నువ్వు కాగితం తీసుకురమ్మంటున్నారు. అది పరిస్థితి. నా సొంత తమ్ముడే తుమ్మపూడి, రేవేంద్రపాటి దగ్గర తుమ్మపూడి ఎంక్వైరీ చేసుకోమని కావాలంటే. దాసరి శ్రీనివాసరావు పట్టించుకుని గవర్నమెంట్ వాళ్ళు ఎవరు లేరు. అదేమంటే నువ్వు సర్టిఫికెట్ తేండి. ఆ సర్టిఫికెట్కి బాపట్ల వెళ్ళాలి. బాపట్ల వికలాంగుడు ఎట్లా వెళ్తాడు? 5-6 ఏళ్ళు కావాలి. బాపట్ల వెళ్ళి డాక్టర్కి ఆడికి ఒక 5 ఏళ్ళు ఇవ్వాలి. ఆడు ఎవడో ఏ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కాదు, లోకేష్ వెళ్ళి ఎవడని అనవసరం. వాడు 5 ఏళ్ళు ఆడికి ఇవ్వాలి. 5,000 ఇస్తాడు, అన్ఫిట్ అని రాస్తాడు. ఎవడో లంచం లేదే మంచం వేయడు. లంచానికే మంచం వేసేది. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. లోకేష్ గారు ఇప్పుడు ఏం అవసరం లేదు చెబుతున్నా కానీ లోకేష్ గారికి వినిపించు. తుమ్మపూడి, దాసరి కోటేశ్వరరావు, నర్రా శ్రీనివాసరావు దానికి తెలుగుదేశం పార్టీకి దానికి చూసుకునేది వెరిఫికేషన్ చేసుకోమను. పోయి ఏదైనా ఓపుకుంటే ఫోన్ చేసి రమ్మను. నువ్వు ఇదే మాట చెప్పు. దాసరి కోటేశ్వరరావు అని డాన్ బోస్కో నేనుండే జగనింటి కాడ తాడేపల్లి, నా స్వగ్రామం తుమ్మపూడి. లోకేష్ నియోజకవర్గంలో నేను 2 సార్లు ఉంది. ఇక్కడ నేను ఓటేసాను ఏడా నేను, అక్కడ నా తమ్ముడు ఉన్నాడు. ఒక వికలాంగుడు ఉన్నాడు. పెరాలసిస్ డయాలసిస్ 2 కొట్టుమిట్టాడుతున్నాడు. 10 పైసలు ఏమైనా ఇచ్చాడా? ఇలా జాప్యం చేయడం వల్ల ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళకైతే దక్కట్లా. రూపాయి పోటల్లా నేను అనేది. నువ్వు ఏదన్నా ధైర్యం ఉంటే ఇదే ఛాలెంజ్ చేస్తా లోకేష్ గారికి. పోయి కాలము నేను ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరలోనే ఉంటా. ఆడకి వెళ్దాం అనుకున్నా. ఉడితే కాగితాలు చూస్తారు, తిరగేస్తారు, ఆడ బారేస్తారని వెళ్ళా. పొద్దున్న శేఖర్తో పెడతాడు. ఏంది ప్రజా దర్బారు వెళ్ళినా కాగితం తీసుకుని బుట్టలో పెడతారు. చూడరు. ఎందుకు వచ్చింది సాగులు పోనీలు అనుకున్నా. హలో లక్షణ అంటే ఎడుతున్నాడు నా తమ్ముడు. నాకు పెరాలసిస్ వచ్చింది, నాకు అది తగ్గింది, ఆడు తగ్గల. అసలు నువ్వు ఎంక్వైరీ చేసి మీరు లోకేష్ గారు నిజమైన ఒరిజినల్గా ఎమ్మెల్యేగా నిరూపించుకుంటే 5 రోజుల్లో వారం టైం ఇస్తా. ఎవరైనా గవర్నమెంట్ అధికారిని పంపించి ఆడు నిజమా కాదని తెలుసుకోమను లోకేష్ గారిని. తన నియోజకవర్గంలో ఒక వ్యక్తి డ్యామేజ్ అయ్యాడా లేదా? తుమ్మపూడి దాసరి కోటేశ్వరరావు, తుమ్మపూడికి మామూలుగా తెలుగుదేశం పనిచేసే నర్రా శ్రీనివాసరావు, నేను అధికారుల నుంచి నర్రా శ్రీనివాసరావు పోయి కనుక్కో. లోకేష్ గారికి ఇదే వినిపించు. ఒకడు అడుగుతున్నాడంటే మీలో నియోజకవర్గంలో ఒక అభాగ్యుడు లేవులే పిల్లలో కూడు నీళ్ళు లేకుండా అలో లక్షణం ఎడుతున్నాడు ఏంటి అని అడగమని పోయి అవునా కాదని నర్రాసీన్ గారని
మంగళగిరికి ఆ ఊరికి ఎవరు ఉంటారు తెలుగుదేశం వాళ్ళు ఫోన్ చేసి కనుక్కొని అతను క్యాండిడేట్ కరెక్టా కాదా, అడు ఏ వ్యక్తి ఎడు తిరిగాడనేది అనవసరం. ఒక నియోజకవర్గంలో మన ఒక మనిషి అతను మానవతా దృక్పథంతో హెల్ప్ చేయాలంట. హెల్ప్ చేయమను, అది నేను అనేది. ఓకే పెద్దనా. ఇప్పుడు నేను మా చెల్లెలు ఒక అమ్మాయి అన్నం పెడుతుంది మా తమ్ముడికి, బాపట్ల తీసుకెళ్ళండి ఆటోలో 5,000 ఇస్తా, అక్కడ డాక్టర్కి 5,000 ఉండే, వాడు సర్టిఫికేట్ ఇస్తే ఏమన్నా వచ్చేసి చూడండి అమ్మ అని చెప్పాను నేను. సర్టిఫికేట్ ఇచ్చినా గానీ ఇప్పుడు పెన్షన్ శాంక్షన్ అవ్వాలి కదా. శాంక్షన్ అవ్వాలిగా, లేదుగా లేదు. మరి అది నేను అంటాను, గూగుల్ సర్టిఫికేట్ అని వచ్చేన పని ఏమన్నా పెడతానికి అవకాశం ఉంటుంది కదా, లేదుగా. సర్టిఫికేట్ కూడా లేదుగా, సర్టిఫికేట్కి వెళ్తానికి డబ్బులు లేవుగా. 5,000 కావాలి ఒక వికలాంగుడు వెళ్ళాలంటే, ఆ 5,000 చూసుకోవాలా. మరి ఆ డాక్టర్ చాలా వాళ్ళని చూడమను. 6 పోర్లు ఎక్కి అపార్ట్మెంట్ లో ఉండేదానికి పోయి పింఛన్ ఇచ్చి రావటం కాదు, 6 పోర్లలో ఉండడానికి పింఛన్ ఇచ్చి వస్తున్నారు. ఏది కోట్ల పడగెత్తిన దానికి. నేను నేల మీద ఉండే అభాగ్యులు చూడమను ఏదన్నా ఇది ఉంటే. గ్యారంటీ నువ్వు వినిపిస్తే ఎన్ని మార్కులు వేస్తానంట ఈ కూటమి ప్రభుత్వానికి ఒక సంవత్సరం పరిపాలనకి? మార్కులు ఏం లేదు, పరిపాలన జరుగుతూ ఉండేది అంతే, ఏం లేదు. ఎవరి కాళ్ళే డబ్బులు ఏంది, మనం అప్పుల ప్రభుత్వం ఏం చేస్తారు వాళ్ళైనా, అక్కడికే ఇప్పటికే అప్పుల్లో ఉండారండి. అది ఒక కుటుంబ బాధ్యతలు మోయగలిగి తెలిసినోడికి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ఖర్చు ఎలా చేస్తారనేది కూడా తెలిసి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుల్లో ఉండారు వాళ్ళు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టలేరు, ఇవ్వలేరు. పింఛన్లు అంటారే, ఈ పెరిగితే మళ్ళీ 2,000 కోట్లు అని పెరిగిపోయింది బడ్జెట్, అది తెలియదు ఎవరికి. ఇప్పుడు 400 కోట్లు అనుకోండి, 400 కోట్లు ఇంకొక 100 కోట్లు కలిపి 500 కోట్లు అవుతుంది కదా ఖర్చు పింఛన్లు. అది విధానం ఎవడు తెలుసు తెలియదు. నాకు తిడతాడు, నేను తిట్టే ఇప్పుడు దాకా. ఆ ఖర్చు ఎలా పెరిగితే మళ్ళీ దానికి అతుక్కునేది కదా, 4కి 5 అయింది కదా, అందుకని ఇవ్వట్లా. మరి లేకే నాకు లేదనే సంగతి నాకు తెలుసు. అందరూ మరి అర్థం చేసుకుంటారా లేదని చెప్పి తెలియదుగా. మొన్న జగన్ గెలిపించారు, అది తెలిసే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిపించారు అభివృద్ధి కావాలని. అప్పులో సప్పులో చేసి కొన్ని తగ్గించి కొన్ని 3 ఏళ్ళు అయిపోతుందంట. అయిపోయింది ఏమవుతాం ఎన్నేళ్ళు పడుతుంది అబ్బో. అసలు ఇది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చూడలేరు. ఒకటిదే మట్టే, ఆ మట్టి అటు కలగటమే ఏముండదు. మళ్ళీ భూములు కావాలని చెప్పి అంటున్నారు కదా, ఏంది మరి దానికి రాజధానిలో మళ్ళీ ఇంకా కొద్ది భూమి కావాలని చెప్పి అంటున్నారు. ఇంకానా మళ్ళీ ఏదో ఎయిర్పోర్ట్ కడతారంటే తాడికొండకి వెళ్ళాను. వాళ్ళు ఏమన్నా ఇంకా తీసుకుంటారు, ఏమన్నా తీసుకుని పడతారు, రైతులు ఏడిపిస్తారు. వాళ్ళు రైతులు ఏడుస్తున్నారా మరి? ఏడవట్లేదా మరి? ఈ ప్రభుత్వం రావాలని చెప్పి కోరుకుంది రైతులే కదా. రైతు అంతే, ఏదైనా మరి ఒక పెళ్ళం కావాలంటే మంచిది అనుకుని కొంటాం, తీసుకున్న తర్వాత మూడు రోజులు ఇడికాయతలు ఎత్తున్నారు. అమితాబ్ బచ్చన్ కొడుకు ఐశ్వర్య కావాలనుకున్నాడు, దాన్ని చేసుకున్నాడు, 4 రోజులు ఉంచుకున్నాడు, ఇడికాయతలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎవడన్నాడు ఇడిగా ఉండారా లేదా? ఎవడన్నాడు? అనిల్ అంబానీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవరు వచ్చారు ఇంట్లోకి? కూతురు రాలా, ఎందుకంటే తేడా ఉందని అర్థం. మరి ఏంది, ప్రతిదీ కావాలనుకుంటాడు కానీ జరగవు నాన్న ఇవన్నీ.